పెద్దలు గౌరవనీయులు మన కొదమ సింహం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యంతో కడిగిన రేవంత్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, శాసనసభ్యులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, హుస్నాబాద్ మానకొండూరు నుంచి తరలి వచ్చిన అశేష జనవాహినిలో ఉన్న నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నా నమస్సుమాంజలులు. ఈరోజు మనకు చాలా పెద్ద దినము. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఫస్ట్ మీటింగ్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా హుజురాబాద్కు రావడం జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో ఆయన ప్రసంగం వినడానికి మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఇచ్చిన నినాదం బీఆర్ఎస్ హటావ్ తెలంగాణ బచావ్ అనే దాని మీద బీఆర్ఎస్ను బొందబెట్టినారు మీరంతా. నేడు బీజేపీ హటావ్ దేశ్ కు బచావ్ భారత్ కు బచావ్ అన్న నినాదం ఎత్తుకొని బీజేపీని పాతాళానికి దొక్కే టైం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా విషయంలో మనకు న్యాయం చేసిందా? నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 60 రూపాయలు ఉన్న డీజిల్ పెట్రోల్ ఈరోజు 105 అయింది. కిరోసిన్ ఎక్కువ, గ్యాస్ ఎక్కువ, 18% జీఎస్టీ వేసి సామాన్యుల నడ్డి విరిచి ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీను, ప్రతి టీవీ, ప్రతి ఒక్క వస్తువు సామాన్యుడు కొనేది ఏదైతుందో ఆకాశాన్ని అంటేటట్టు చేసినాడు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తానని 10 సంవత్సరాలకు గాను 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినాడు. నల్లధనం తీసుకువచ్చి మీ అందరి ఖాతాలలో ప్రతి ఒక్క ఖాతాలో 15 లక్షలు వేస్తా అని మరొక పెద్ద అబద్ధం చెప్పుకుంటూ పోతే ఎన్నో సమయాభావం వల్ల చాలా విషయాలు మాట్లాడేటివి ఉన్నాయి. పెద్దలు వారే విశదీకరించి చెప్తారు. ఇప్పుడైతే బీజేపీని ఓడించే తరుణం వచ్చింది. ఈ నిత్యావసర ధరలు ఇలా ఆకాశానికి అంటించి రామరాజ్యం కాకుండా రావణ రాజ్యం నడుపుతున్న వీళ్లను పాతాళంలో తొక్కేటానికి శ్రీరామచంద్ర స్వామి ఆశీస్సులు మనతో ఉన్నాయి. మనం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రామరాజ్యం వస్తుంది. మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. కాంగ్రెస్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్స్ని గెలిపియండి. అందరికీ మంచి జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి గారు.